అరుంధతి అదే చిన్న బుజ్జమ్మ హాల్లో ఆ, టేబుల్ పైన యూనిఫామ్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ప్రచండ అరుంధతి దగ్గరికి వస్తాడు. ప్రచండ అరుంధతి ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. మనోహరి చెంబ ఇద్దరు వచ్చి హాల్లో ఉన్న స్తంభం పక్కన దాక్కుంటారు. ప్రచండ కోపంగా అరుంధతిని ఇలా అంటూ ఉంటాడు. ఇంతకు ముందు నువ్వు నీ శక్తిని చూపించావు, ఇప్పుడు నేను నా శక్తిని చూపించనా అని అడిగేసరికి ఒక్కసారిగా లేచి నిలబడి నడుంపై రెండు చేతులు పెట్టుకొని ఐఎమ్ వెయిటింగ్ అని గట్టిగా అరుస్తుంది. అరుంధతి అలా భయపడకుండా నేను ఏదైనా ఎదుర్కొంటాను అన్నట్టు సవాలు విసిరేసరికి ప్రచండ, మనోహరి, చెంబ ముగ్గురు షాక్ అవుతారు. అరుంధతి దూకుడుతనానికి ధైర్యానికి విండో దగ్గర నిలబడిన గుప్తా కూడా సంబరపడతాడు. అరుంధతి అలా అనేసరికి ప్రచండ తన మంత్రదండంతో ఏదో మంత్రాన్ని జపించి తన శక్తిని అరుంధతిపై ప్రయోగించగా అరుంధతి చుట్టూ 5 కాలనాగులు ప్రత్యక్షమవుతాయి. అవి చూసి మనోహరి భయపడగా 6 మాత్రం ఏమాత్రం భయపడకుండా అలా ప్రచండని చూస్తూ ఉంటుంది. ప్రచండ ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు నువ్వు కాలనాగుల వలయంలో చిక్కుకున్నావు. ఈ కాలనాగుల వలయం నుండి నువ్వు ఎలా బయటపడతావు అని ప్రచండ అడుగుతూ ఉండగా ప్రచండని కోపంగా చూస్తూ ఉంటుంది 6 అరుంధతి. ఆ కాలనాగుల నుండి అరుంధతి ఎలా బయటపడుతుంది? ప్రచండని ఎలా మట్టి కరిపించి ఇంటికి పంపిస్తుంది? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.